ఒక విషయము మంత్రులకు సంబంధించి ప్రస్తుతం టీడీపీకి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఈరోజు మీడియాకి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉన్న మీడియాను పత్రికలోనూ ఒక పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్ వచ్చింది అవినీతిలో మంత్రులు అని చెప్పేసి దాదాపు వాళ్ళ ఓఎస్డీలు అందరూ కూడా ఈ యొక్క అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు వేల కోట్ల భూదందాలు కావచ్చు అక్రమంగా ఇసుక కావచ్చు లిక్కర్ కావచ్చు ఇలా విస్తృతంగా జరుగుతుందని చెప్పేసి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఇలా జరుగుతుందా లేదంటే ఇంక 5 ఏళ్ళు మన నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందో లేదో మనకు తెలియదు కాబట్టి ఉన్నటువంటి 5 ఏళ్లలోనే అడ్జస్ట్ అవ్వాలని చెప్పేసి అలా చర్యలు చేపడుతున్నారు అనుకోవాలా ఇప్పుడు అన్ని చంద్రబాబు నాయుడికి తెలుస్తాయని నేనైతే అనుకోను. ఉమ్, మంత్రులు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది, గత ప్రభుత్వ హయాంలో కానీ అంత ప్రభుత్వ హయాంలో కానీ పనిచేసినటువంటి ఓఎస్డీలు, సెక్రటరీలు లేకపోతే పిఏలు సరే పొలిటికల్ గా రాజకీయంగా ఒకరికి ఎవరినైనా పిఏలకు తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళకి ఆప్షన్. ఉమ్, కానీ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ ఒక పిఏ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, ఓఎస్డీ కూడా ఉంటాడు అనుకుంటారు. ఉమ్, ఇప్పుడు అలా వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళనే తీసుకుంటూ ఉంటారు. ఓకే తీసుకున్నప్పుడు వాళ్ళు ఆరితేరి ఉంటారు. ఉమ్, అంటే అనేక విషయాల్లో అంటే ఒకటి డిపార్ట్మెంట్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళు అన్ని పాయింట్స్ చూసి సలహాలు ఇస్తూ ఆ యొక్క డిపార్ట్మెంట్ అవగాహన పెరిగి వాళ్ళ అనుకూలం అంటే వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారు కాబట్టి తీసుకోవడంలో తప్పులేదు. కానీ ఉమ్, అవినీతిలో కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. ఉమ్, నేను చెప్తానండి అంటే మీకు తెలియదా, ఉమ్. ఆయన ఖచ్చితంగా తెలుస్తుంది ఇప్పుడు కదా. మాకున్న ఒక సమాచారం చెప్తారు. ఒక మంత్రి నేను పేరు చెప్పదలుచుకోను. ఉమ్, ఉమ్, అరే నువ్వు నెలకి ఎంత ఇవ్వగలుగుతావు మాకు ఉమ్, వసూలు చేయి, 5 ఇస్తాను సార్, ఉమ్. 6 ఇస్తాను సార్ అంటే తీసుకున్నారు. ఆ, వాడు ముందే 5 ఇచ్చేసాడు, ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఉమ్, ఇలాంటివి చంద్రబాబు నాయుడు గారికి నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవును అవును తెలియకపోతే తెలిస్తే దాన్ని వెంటనే నివారించాల్సిన అవసరం. ఉమ్, నేను ఒక ఉదాహరణ కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తాను. ఉమ్, ఒక కేంద్ర మంత్రి సెక్రటరియట్ లోనే ఆయన యొక్క ఓఎస్టీ యొక్క రూములో ఉమ్, డబ్బులు తీసుకుంటూ ఉంటే ఉమ్, సీసీ కెమెరాలు పెట్టించి ఉమ్, దాన్ని రికార్డ్ చేసి ఆయనకి మంత్రికి తెలియదు, ఓఎస్డీకి తెలియదు, కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థ వచ్చి అక్కడ కెమెరాలు పెట్టి ఉమ్, తీసుకున్నారు. ఉమ్, రికార్డ్ అయింది. కేంద్ర మంత్రిని పిలిచారు, ఉమ్, ఆ విజువల్ చూపించారు ఆ కేంద్ర మంత్రి. ఉమ్, అయ్యో పులియమ్మరు నాకు తెలియదు, వాడు అట్లా చేశాడు, నేను నాకు సంబంధం లేదు అని ఎంత చెప్పుకున్నా కూడా కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయన తీసేశారు. ఈ పీరియడ్ లో కాదు, లాస్ట్ పీరియడ్. ఓకే ఓకే ఆ, ఉమ్, ఉమ్, మరి అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలి. ఉమ్, ఏం చెప్పారు, పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో అవినీతి జరిగింది, 5 సంవత్సరాలు దోచుకు తిన్నారు, వేల కోట్లు. అవును దాని విచారణ ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి మంత్రులు అలాగే చేశారు. ఉమ్. మీరు అలాంటి పనులు చేయకూడదు కదా. చేయకూడదు కదా కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఉమ్, ఆ? కరెక్ట్ వాళ్ళు కాదు కదా చేశారని ఉమ్, ఉమ్, చేయకూడదు కదా. చేయకుండా ఆపారంటే ఎవరికి బాధ్యత? కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన నడిపించేది చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఆపాలి కదా. ఇప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, హెచ్చరించాలి కదా. పిఏలు ఓఎస్డీలను తీసుకొని 10 నెలలు అయిన తర్వాత ఎక్కడెక్కడ మామూలుగా పుట్టిన తర్వాత మేలుకొని వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి, మంచి తీసేయడం అనేది ఇప్పుడు జరుగుతున్నది. ఇలాంటి సస్పెండ్ చేస్తారు. ఇక్కడ మరి చెప్తున్నటువంటి నీతులు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అవినీతికి ఆస్కారం లేదు, అలా చేయమని అవినీతి పరులైనటువంటి వాళ్ళని మీరు ఓఎస్డీలుగా పెట్టుకోవచ్చా, ఎంపీఏలుగా పిఎస్సీలుగా పెట్టుకోవచ్చా? అంటే మీ దగ్గర ఇంటెలిజెన్స్ వ్యవస్థ రిపోర్ట్స్ ఉండవా? 30 లక్షలు ఎలాంటి వాడు అనే వ్యవస్థ తెప్పించుకోలేరా? డెఫినెట్గా ఉంటాయి. ఇంటెలిజెన్స్ పనిచేసేదే ప్రభుత్వం కింద కదా.
మరి వాళ్ళ దగ్గర ముందు అంతకుముందు గతంలో ఉన్న రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్ట్ నాయకుడిగా నాకు సంబంధించిన రికార్డ్స్ అన్ని ఇవాళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్నాయి. నేను ఎవరు, ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, ఏ సంస్థల్లో పనిచేశాను అని చెప్పి ఇంకొక ఫైల్ ఉంది నా మీద. మరి మీరు ఎప్పటి నుంచి ఎప్పుడో 25-30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఓఎస్డీలు, పిఏలు, పిఎస్లు వాళ్ళ మీద మీ దగ్గర రికార్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా. మా కులస్తుడైతే చాలు వాడిని ఓఎస్డీగా పెట్టుకుంటా, మా కులస్తుడైతే చాలు వాడిని పిఆర్ఓగా పెట్టుకుంటా అని పెట్టుకుంటా. అలా జరుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు మీరు. 90% ఎక్కడి నుంచిన పదవులన్నీ రెడ్లే ఉన్నారని. ఇది మీరు చేస్తున్న పని ఏంటి మరి? ఇప్పుడు ఎక్కడ ఏం మార్పు వచ్చింది? ఒకటే ఉదాహరణ చెప్తా. కడప జిల్లా బద్వేలులో ఎలక్షన్ ముందు బద్వేలు యొక్క ఆర్డీఓ వెంకటరమణ గారు ఆయన పేరు అవినీతి చేశాడని చెప్పి తెలుగుదేశం వాళ్ళందరూ నారా లోకేష్ గారికి ఫిర్యాదు చేస్తే బహిరంగ సభలో ఆయన రేటు బుక్ లో ఇతని పేరు రాసుకుంటున్నాను, పేరు పెట్టి పిలిచి రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని చెప్పి మేము అధికారంలోకి వస్తున్న చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ది గ్రేట్ వెంకటరమణ గారు నారా లోకేష్ గారి ఓఎస్డీ అయ్యారు. అవునా? ఓకే. ఇప్పుడున్నాళ్ళో తెలియదు. నేను ఈ మధ్య కాలంలో నేను అవగాహన లేదు. ఓకే ఓకే ఓకే. ఎలాగైతే అయ్యారు, ఓఎస్డీ అయితే అయ్యారు. ఎలా అయితే అయ్యాడు, ఓఎస్డీ అయ్యాడు. ఉన్నది అయిన తర్వాత అరే వీడి ఎలా తీసుకెళ్లి ఓఎస్డీగా పెట్టుకున్నాడు, ఏ విధంగా రెండు ముగ్గులు ఆ రోజు రాసి మనందరికి చెప్పాడని కడప జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు కొందరు లోకేష్ గారిని కలిసి సార్ మీరు వాళ్ళు ఇలా పెట్టుకున్నారు అని చెప్పి అడిగారు. వాళ్ళు అడిగిన వాళ్ళు నేను నాకు చెప్పారు, ఎందుకంటే నేను కడప జిల్లా వాడిని కాబట్టి చెప్పారు. చెప్పితే అడిగితే ఏమో అతని మీద అవినీతి ఆరోపణలు ఏం సాక్ష్యాలు మీ దగ్గర తీసుకుంటే అన్నాడు. ఏం తీసుకెళ్తాడు మంత్రి లోకేష్ ఆ మాట అడిగినప్పుడు ఇంకెవరైనా ఏం చెబుతారు? మరి ఇప్పుడు మిగతా మంత్రులు ఎలా చేస్తున్నారు పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసే వాళ్ళు, ఆ ముఖ్యమంత్రి తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి లాగా వ్యవహరించే లోకేష్ గారి దగ్గర పనిచేసే వాళ్ళు అవినీతి పనులు అయితే ఏం చెప్పగలుగుతాం మనం? ఏం మాట్లాడగలుగుతాం? ముందు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అవును, ఉండాలి కదా. ఇక్కడ బాధ్యత గల 3 పార్టీలు, ఈవెన్ సత్య బీజేపీ సంబంధించిన సత్యకుమార్ యాదవ్ కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అవును, ఎవరైనా మంత్రులు అంటే ఎవరైనా ఉండాలి. ఇది నడుస్తున్నది వ్యవహారం. మరి ఎమ్మెల్యేల ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నామని చెప్పేవాళ్ళు, మళ్ళీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టామని చెప్పేవాళ్ళు, మాకు ఇంత ఖర్చు అయిపోయింది ఎలా అన్నప్పుడు దారులు ఎత్తుకుంటారు, చెప్తారు. మామూళ్ళు అది కాదండి. రెడ్డి సమాజం వర్గం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారు పోలీసులు అని చెప్పి చెప్పారు కదా. ఇవాళ ఒక రెడ్డి ఎమ్మెల్యే తెలుగుదేశం గెలిచిన ఆయన నియోజకవర్గంలో ఎస్ఐలు సిఐలు రెడ్లే కావాలని పెట్టుకుంటే మీరు ఎట్లా ఆమోదిస్తున్నారు? మరి ట్రాన్స్ఫర్లు చేస్తున్నారుగా. అదే చెప్తున్నా, ఎట్లా ఆమోదిస్తున్నారు, ఎట్లా ఏ విధంగా ఒప్పుకుంటున్నారు మరి? ఓకే, రైట్. ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఏంటో